డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ట్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే ఆల్ ఇండియా కోటాలో పాల్గొన్నారో వారికి చాలా అదృష్టం ఉంది. ఎందుకంటే ఆల్ ఇండియా కోటాలో సీట్లు ఇప్పటికే సుమారుగా అన్నీ కలిపి 16,000 సీట్లు దాటి ఉన్నాయి. ఆల్ ఇండియా కోటాలో సీట్లు మీరే చూడండి ఎన్ని సీట్లు వచ్చాయో, ఎలా వచ్చాయో మీకు నేను చూపిస్తాను. ఎంసీసీ సైట్లోకి లాగిన్ అవుదాం. ఎంసీసీ సైట్లో యూజీ మెడికల్ కౌన్సిలింగ్ ఓపెన్ చేసాను చూడండి. ఇందులో కరెంట్ ఈవెంట్స్ ఓపెన్ చేసుకుందాం. కరెంట్ ఈవెంట్స్లో చూడండి, విర్చువల్ వేకెన్సీ రౌండ్ 3 యూజీ కౌన్సిలింగ్ 25 ఓపెన్ చేశాను. ఎన్ని సీట్లు ఉన్నాయో మీరే చూడండి. టోటల్ ఇందులో చాలా సీట్లు అందుబాటులో ఉన్నాయి. 10,000 పైచీలకు విర్చువల్ వేకెన్సీ ఉంది. అంటే సెకండ్ రౌండ్ నుంచి అప్గ్రేడేషన్ కోసం అప్లై చేసుకున్న వారు 10,737 సీట్లు అందుబాటులో ఉన్నాయి. చూడండి, ఇన్ని సీట్లు థర్డ్ రౌండ్లో విర్చువల్ వేకెన్సీలో ఉన్నాయి. నేను స్క్రోలింగ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. క్లియర్ వేకెన్సీ రౌండ్ 3 ఓపెన్ చేస్తున్నాను చూడండి ఎన్ని సీట్లు క్లియర్ వేకెన్సీలో ఉన్నాయో. క్లియర్ వేకెన్సీలో చూడండి ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయో. స్క్రోల్ చేస్తున్నాను చూడండి, లాస్ట్కి తీసుకొచ్చాను. 4,321 సీట్లు క్లియర్ వేకెన్సీలోనే ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసుకుంటే క్లియర్ వేకెన్సీ తర్వాత చూడండి, నోటీస్ ఫర్ ఎడిషన్ ఆఫ్ న్యూలీ యాడెడ్ సీట్స్ చూడండి ఓపెన్ చేశాను. ఇది 4వ తారీఖున వచ్చింది. ఈ నోటీస్లో మనకి చాలా సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 139 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి కొత్తగా 4వ తారీఖున యాడ్ అయినటువంటి అడిషనల్ సీట్లు. దీనికి తోడు నెక్స్ట్ మరొక నోటీస్ చూడండి, నోటీస్ ఫర్ ఎడిషన్ ఆఫ్ సీట్స్ ఇన్ రౌండ్ 3. ఇందులో మళ్ళీ 8 MBBS సీట్లు ఆల్ ఇండియా కోటాలో యాడ్ అయ్యాయి. ఇది 6వ తారీఖున వచ్చినటువంటి నోటీసు. నెక్స్ట్ రివైజ్డ్ నోటీస్ ఫర్ ఎడిషన్ ఆఫ్ న్యూ సీట్స్ చూడండి ఓపెన్ చేస్తున్నాను. ఆల్ ఇండియా కోటాలో 4 సీట్లు, ఈఎస్ఐసిలో 13 సీట్లు యాడ్ అయ్యాయి. ఇవి డీమ్డ్ యూనివర్సిటీ సీట్లు. ఇవి ఒక 50 డీమ్డ్ యూనివర్సిటీల్లో యాడ్ అయ్యాయి. ఈ నోటీస్ మనకి 9వ తారీఖున ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ మనం చూస్తే నోటీస్ ఫర్ ఎడిషన్ ఆఫ్ సీట్స్ ఇన్ రౌండ్ 3 13వ తారీఖున మరో నోటీస్ ఇచ్చాడు. దాన్ని ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇందులో చూడండి, ఆల్ ఇండియా కోటాలో మధ్యప్రదేశ్లో 8 సీట్లు, మధ్యప్రదేశ్లో మరో కాలేజీలో మరో 8 సీట్లు, రాజస్థాన్లో మరో 8 సీట్లు, అదే రాజస్థాన్లో మరో కాలేజీలో మరో 8 సీట్లు, అలాగే చెన్నై తమిళనాడులో డీమ్డ్ యూనివర్సిటీలో 50 సీట్లు, అలాగే ఒడిస్సాలో డీమ్డ్ యూనివర్సిటీలో 50 సీట్లు, మహారాష్ట్రలో డీమ్డ్ యూనివర్సిటీలో 50 సీట్లు అదనంగా రావటం జరిగింది. ఈ నోటీస్ ప్రాప్తికి ఇది 13వ తారీఖున వచ్చినటువంటి నోటీసు. నెక్స్ట్ మనం చూస్తే నోటీస్ ఫర్ ఎడిషన్ ఆఫ్ సీట్స్, ఇది 14వ తారీఖున ఇచ్చిన నోటీసు చూడండి. ఇందులో మళ్ళీ మెడికల్ కాలేజ్ అమేథీలో ఉత్తరప్రదేశ్లో 8 ఆల్ ఇండియా కోటాలోకి సీట్లు వచ్చాయి. 8 వచ్చాయంటే అక్కడ 50 సీట్లు పెరిగాయని అర్థం. అలాగే వెస్ట్ బెంగాల్లో ఆల్ ఇండియా కోటాలోకి 8 వచ్చాయి. అలాగే తమిళనాడులో డీమ్డ్ యూనివర్సిటీలో 50 సీట్లు వచ్చాయి. అంటే ఇక్కడ మనకి 8 సీట్లు ఆల్ ఇండియా కోటాలో వచ్చాయి అంటే అక్కడ ఆ స్టేట్లో ఆ కాలేజీలో 50 సీట్లు పెరిగాయని మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూడండి, నోటీస్ ఫర్ ఎడిషన్ ఆఫ్ సీట్స్ 15th వచ్చింది. ఇందులో మళ్ళీ మహారాజా జితేంద్ర నారాయణ్ మెడికల్ కాలేజీలో సీట్లు పెంచారు. 8 సీట్లు ఆల్ ఇండియా కోటాకి యాడ్ అయ్యాయి. తుమ్కూరులో మరో 50 సీట్లు యాడ్ అయ్యాయి. నెక్స్ట్ నోటీస్ ఫర్ ఎడిషన్ ఆఫ్ సీట్స్ చూడండి, ఇది 17వ తారీఖున ఇవ్వటం జరిగింది. ఈ 17వ తారీఖున ఇచ్చిన ఈ నోటీసులో మళ్ళీ మనకి చాలా సీట్లు యాడ్ అయ్యాయి. 147 సీట్లు యాడ్ అవటం జరిగింది. అస్సాంలో, అలాగే జమ్మూ కాశ్మీర్లో, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో రావటం జరిగింది. ఇవన్నీ ఆల్ ఇండియా కోటాకి వచ్చినటువంటి సీట్లే. ఇందులో డీమ్డ్ యూనివర్సిటీలు ఏమీ లేవు. నెక్స్ట్ మనం 18వ తారీఖున ఇచ్చినటువంటి నోటీస్ చూడండి. ఇందులో మరి ఒక డీమ్డ్ యూనివర్సిటీ శాంక్షన్ అయింది. ఇందులో 100 సీట్లు రావటం జరిగింది. మహాత్మా గాంధీ మిషన్ మెడికల్ కాలేజ్ పాన్వేల్లో రావటం జరిగింది. ఇలా సీట్లు, ఇన్ని సీట్లు నా అనుభవంలో ఎప్పుడూ చూడలేదు. అయితే గవర్నమెంట్ ఒక పాలసీ పెట్టుకుంది. ఈ సంవత్సరం సుమారుగా 10,000 నుంచి 15,000 సీట్లు పెంచాలనేటటువంటి లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే చాలా కాలేజీల్లో సీట్లను పెంచుతూ పోతుంది. కొత్త గవర్నమెంట్ కాలేజీలను ఇచ్చింది, ప్రైవేట్ కాలేజీలను ఇచ్చింది, అలాగే
కాలేజీల్లో సీట్లను 50 పెంచుతూ ముందుకు వెళ్తుంది. తమ లక్ష్యాన్ని తాను చేరుకోవడానికి సీట్లను పెంచడం జరుగుతూ ఉంది. ఇది ఒక విధంగా కాంపిటేటివ్ విద్యార్థులకు ఎంతో మేలు చేసే అంశం. ఎంతో కష్టపడి ఎడ్జ్లో మార్కులు ఉండి సీట్ రానటువంటి వారు ఈ విధంగా సీటు పొంది ఎంబీబీఎస్ పూర్తి చేసే అవకాశాన్ని పొందుతూ ఉన్నారు. ఇందులో 2 రకాలైన ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, ఆల్ ఇండియా కోటాలో సీట్లు పెరుగుతూ ఉన్నాయి. ఆల్ ఇండియా కోటాలో సీట్లు పొందుతారు. అలాగే ఇక్కడ 8 వచ్చాయంటే స్టేట్లో 50 పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి లోకల్ కోటాలో సీట్లు పొంది మీరు చూసేటటువంటి ఈ సీట్ల పెరుగుదల కేవలం గవర్నమెంట్ కాలేజీలను మీరు గుర్తించండి. ప్రైవేట్ కాలేజీల్లో సీట్లు ఇంకా చాలా పెరిగాయి. వాటన్నిటినీ కలుపుకుంటే మనకి సుమారు 20,000 వరకు సీట్లు అందుబాటులో థర్డ్ రౌండ్కి ఉన్నాయి. విద్యార్థులకి ఇదొక శుభ పరిణామం అని మనం చెప్పుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.